ఇప్పటి వరకు కొంతమంది ఇక్కడ దావీదులాగే తృణీకరించబడ్డారు, దావీదులాగే బాధలు అనుభవిస్తున్నారు, దావీదులాగే నిందలు అనుభవిస్తున్నారు. నువ్వెంత, నీ బొద్దుకెంత, నీకు చదువు అవ్వలేదు, నీకు ఏది అవ్వలేదు, నువ్వు అన్నిట్లో ఫెయిల్యూర్, నువ్వు ఒక వేస్ట్ క్యాండిడేట్ అని చాలామంది నిన్ను తృణీకరిస్తూ వచ్చారేమో. నేను ప్రభువు పేట చెప్తున్నాను, ఎవరు తృణీకరించారో వాళ్ళు ఇతనే నావాడని చెప్పే ఒక రోజు రాబోతుంది. దేవుని బిడ్డలారా, ఇదిగో నా తమ్ముడే, నా చెల్లె, నా అక్కే, ఇదిగో నా వాళ్ళే వీళ్ళు అని చెప్పే ఒక రోజు దేవుడు తీసుకురాబోతున్నాడు. ఆమేన్. తమ్ముడు ఏటెల్లకాలం అవమానించబడో, అక్క ఏటెల్లకాలం తలదించుకునే ఉండిపోవు. నా దేవుడు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నిన్ను ఎక్కించబోతున్నాడు. ఏ ప్రజలైతే నిన్ను చిన్న చూపు చూస్తా కిందకి మాట్లాడారో ఆ ప్రజలు తలెత్తుకొని నిన్ను చూడటానికి ఇదిగో చాలా చాలా తహతహలాడతారు. నీ షేక్ హ్యాండ్ కోసం తహతహలాడబోతున్నారు తమ్ముడు. ఇదిగో నీ ఆటోగ్రాఫ్ కోసం తహతహలాడబోతున్నారు. నీతో ఒక సెల్ఫీ ఫోటో కోసం చాలా మంది ఆడబోతున్నారు. నా దేవుడు నీ రేంజ్ మార్చబోతున్నాడు. అభిషేకమే ఘనత తీసుకురాబోతుంది. ఇదిగో నీ గొప్ప వల్ల కాదు, మరలా చెప్తున్నాను, దేవుని అభిషేకం నిన్ను గొప్ప చేయబోతుంది. God's anointing is going to raise you and raise you. దేవుడు నిన్ను ఘనపరచడం కొరకు నిన్ను అభిషేకించబోతున్నాడు ఈ పూట. హల్లెలూయా.